హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, భారతీయ కన్యా రక్ష లవ్ జిహాద్కి బలవుతున్న ఆడబిడ్డల విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని తయారు చేయడం కోసం, లేకపోతే బాధితులకి స్వయంగా కౌన్సిలింగ్ ఇవ్వటం కోసం ఏర్పాటు చేస్తున్న సెషన్స్. ఇది ప్రతి నెల కూడా హిందూ జనశక్తి కార్యాలయంలో నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ ప్రోగ్రామ్ గురించి ఒక 2-3 మంత్స్ నుంచి అప్డేట్ ఇవ్వడానికి నా స్కెడ్యూల్స్ కావచ్చు, లేకపోతే నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల కావచ్చు, ఇవ్వలేకపోయాను. కానీ కార్యక్రమం మాత్రం అనుకున్న దానికంటే చక్కటి సత్ఫలితాలు ఇస్తుంది. ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాల్లో సబ్జెక్ట్ ఎక్వైర్ చేసుకుంటున్నారు. లవ్ జిహాద్కి సంబంధించిన కుట్రల గురించి సంపూర్ణంగా తెలుసుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఏవైనా సాక్ష్యాలు కావచ్చు, లేదు ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, మీరు జతపరచాలన్నా కూడా మన హిందూ జనశక్తి కార్యాలయం ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి వివరాలు వాట్సాప్ ద్వారా లేకపోతే ఫోన్ ద్వారా తెలియచెప్పొచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనుకునే వాళ్ళకి ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. అలాగే గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. అలాగే హిందూ జనశక్తితో కలిపి పనిచేయాలనుకునే వాళ్ళు, వాలంటీర్స్గా చేరాలనుకునే వాళ్ళు, ధర్మరక్షణ కోసం మీ వంతు బాధ్యతని నెరవేర్చాలనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్కి సంప్రదించండి. అంతేకాదు గతంలో జరిగిన కార్యక్రమాల తాలూకు భారతీయ కన్యారక్ష ప్రోగ్రామ్స్ తాలూకు విజువల్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఆ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కావచ్చు, మీ అందరికి అందజేస్తూ ఉన్నాము. ప్రైవసీ దృష్ట్యా వారి యొక్క ఫేసెస్ని కాస్త బ్లర్ చేయడం జరుగుతుంది, అర్థం చేసుకోండి. రేపు ఈ కార్యక్రమానికి మీరెవరైనా వచ్చినా సరే మీ ఫీడ్బ్యాక్ ఇస్తే ఫేసెస్ని బ్లర్ చేసి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ టు విత్ యువర్ కన్సెంట్ ఓన్లీ. కాబట్టి ఈ కార్యక్రమంలోకి మరింత మంది భాగస్వాములు అవుతారని, ఈ భారతీయ కన్యారక్ష ద్వారా శిక్షణ పొంది మీరు మరింత మంది హిందూ ఆడబిడ్డల్ని ఈ లవ్ జిహాద్ ఉచ్చు నుంచి కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. లవ్ జిహాద్ నా కొడుకులు తిరుగుతున్నారు, ప్రేమ పేరు చెప్పి పెద్ద గోరి కడతారు, పార్వతమ్మ పేరుని పర్వీను చేస్తారు, ఒట్టు చెరిపి బురఖాల్లో కుసో పెడతారు. ఇంత జరుగుతున్నగానే కమ్యూనిజం అని ఒరిగే ఎర్ర కుక్కలు, నాస్తికులం అని అరిచే వెర్రి నక్కలు, సనాతనం శాస్త్రీయం కాదు అంటారు, బలమతాల మాటెత్తక మూసుకుంటారు. అందుకే మత్సనైన కూలవనం సనాతనమురా, ఎడారి మతం ఇసుకలోన సారమేదిరా, స్వచ్ఛమైన ఋషుల మతం సనాతనమురా, ఎడారిలోన ఎండినట్టి మతము వద్దురా, ఆదిశక్తి చేతి కట్టి సనాతనమురా, ఎదురొస్తే పీక తెగి ఎగిరిపోతిరా. నాకు ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో మేము సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్న దానికంటే ఎక్కువ తెలుసుకున్నాము. అలానే ఆడపిల్లలు బయట ఏ విధంగా ఉండాలో అది కూడా మా పిల్లల్ని కూడా మేము ఎట్లా నేర్పాలో కూడా నేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి అందరికీ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా. ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉండాలి, ఏంది ఆడపిల్లలు అనేది నాకు అర్థమైంది. సో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. సమాజంలో ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి తెలుసుకోగలుగుతున్నాము. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చిన తర్వాత అంటే లవ్ జిహాద్ అనేది నాకు ఐడియా ఉంది, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ డెప్త్ చెన్నైనైతే చాలా నేర్చుకున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన హిందూ జనశక్తి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. इस प्रोग्राम को आकर बहुत अच्छा लगा. इस तरह के प्रोग्राम होना चाहिए, हर हफ्ते होना चाहिए, क्योंकि हमारी आज की नारी शक्ति को इस चीज़ की ज़रूरत है. क्यों बोले तो आजकल तो सोशल मीडिया सभी देखते हैं टाइम पास करने के लिए, बट ये जो नॉलेज आ रहा है ना वो सोशल मीडिया में नहीं मिलेगा, फिज़िकली आपको आकर लेना पड़ेगा. और ये जिस चीज़ का नॉलेज दे रहे हैं ना वो आपको इस तरह से नॉलेज कोई भी नहीं देगा. और ये प्रोग्राम में आकर बहुत अच्छा लगा हमारा. जय श्री राम सभी को. మన హిందూ బాయ్స్ చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు లవ్ జిహాద్ కోసం వాళ్ళు ఎలా అయితే కాసుకోవాలన్నారో మన అమ్మాయిలు లవ్ జిహాద్ లో పడకుండా ఉండడానికి మన హిందూ బాయ్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళు వర్కింగ్ ప్లేసెస్ లో కానీ వాళ్ళు లవ్ జిహాద్ తీసుకుంటున్నారు అని తెలిస్తే వాళ్ళకి ఎలా బయటికి తీసుకురావాలి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం కాదు, లేకపోతే సోషల్ గా వీళ్ళే ఎటువంటి గొడవలు జరగకుండా వాళ్ళు ఎలా బయటికి
తీసుకురావాలి అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదే చెప్పగలుగుతున్నాను. వీళ్ళు లలిత్ కుమార్ వారు కూడా వీడియోస్ లో కానీ అది ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తే అబ్బాయిలు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది అనేది నేను చెప్పాలనుకున్నాను సార్. ఇది దీని గురించి చెప్పగానే లలిత అన్న గారు ఇలా వీడియో పెట్టగానే నాకు చాలా సంతోషం వేసింది. సో అంటే మన ఆడపిల్లలను కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నంగా ఏదో ఒకటి కృషి చేస్తున్నారు. సో దూరం అనేది పెద్ద మ్యాటర్ కాదు. దూరం గురించి ఆలోచిస్తే అంటే బెంగళూరు నుంచి వచ్చారు, అందరూ చప్పట్లు కొట్టారు. సో మన దూరం గురించి ఆలోచిస్తే మన సనాతన ధర్మం దూరం అయిపోతాం, మన అమ్మాయిలు మంచి దూరం అయిపోతారు. సో దూరం అనేది నాకు పెద్ద మ్యాటర్ అనిపించలేదు. అంటే మీరు కూడా హైదరాబాద్లో ఉన్నా కూడా చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు, కాకపోతే కొద్దిగా నాది కొద్ది దూరం అంతే. వెళ్తాను కూడా చాలా సంతోషం. సూపర్. ఆన్సర్ చెయ్యాలి ఏంటి దాంట్లో ఇప్పుడు మనది చెప్పడం కదా, అవతలోని లూప్ హోల్స్ దొరకబట్టడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని అనిపించింది. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుడు కాదు, క్వశ్చన్కి రివర్స్ క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళ నోరు కూడా మూస్తుంది, మనకు కూడా ఆలోచన శక్తి అంటే పిల్లల్లో ఇది ఉంటుంది అనేది అనిపించిందండి. చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు అటెండ్ అయినాను. థ్యాంక్ యూ ప్రేరణ, థ్యాంక్ యూ అండి.